దేవునికి మహిమ కలుగును గాక. I am very happy today. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Are you happy today? ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారా? ఉంటే ఎందుకు చూస్తారు మీరు? ఇది చూసి ఒకసారి ట్యూబ్ లైట్లు వెళ్తాయి, సంతోషంగా ఉన్న వాళ్ళవి ఎట్లుంటాయి? ఇంకా ట్యూబ్ లైట్ వెళ్ళినట్లుంటది ఇక్కడ. నిజమైన సంతోషం. Really, when we were singing the songs, and I was really very happy in my spirit. మీరు పాటలు పాడుతున్నప్పుడు నా ఆత్మలో నిజంగా నేను ఆనందించాను. Really, today is the last day, the 7th week in Harish house. ఈ రోజు హరీష్ వాళ్ళ ఇంటిలో చివరి 7వ కూడికతో 7వ వారంతో ఇది చివరి కూడిక. English, there is a proverb, the last is the best. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చివరిదట ముగింపు చాలా మంచిదట. Today I feel the 7th meeting is the best meeting in Harish house. హరీష్ కుటుంబంలో ఇది 7వ మీటింగ్, మరి మంచి మీటింగ్ ఇది. And this is the first time we are celebrating Christmas in this house. ఈ ఇంటిలో మొట్టమొదటిసారి మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. Hallelujah. మొట్టమొదటిసారి ఇంట్లో కదా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. Christmas has come to this house. ఈ ఇంటికి క్రిస్మస్ పండుగ వచ్చేసింది. Amen. Hallelujah. Yes, glory to God. దేవునికి మహిమ కలుగునుగా. Christmas is the most wonderful event. క్రిస్మస్ అనేది చాలా గొప్ప పండుగ, ఉత్సహించేటువంటి కార్యక్రమం. All the countries are celebrating Christmas. అన్ని దేశాలు పండుగ చేసుకుంటున్నాయి. Even Muslim countries are celebrating Christmas. మరి ముస్లిం దేశాలు కూడా పండుగ చేసుకుంటున్నాయి. In Dubai, in Muscat, Christmas celebrations are going on. మరి దుబాయ్ మస్కట్ లో కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుగుతుంది. Everyone loves Christmas. ప్రతి వ్యక్తి కూడా క్రిస్మస్ ను ప్రేమిస్తున్నారు. Everyone enjoys Christmas. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఉత్సహించి సంతోషిస్తున్నారు. For this night, ఈ రాత్రి కొరకై I have the responsibility to share the Christmas message. నేను క్రిస్మస్ పండుగను గురించినటువంటి వర్తమానం ఇచ్చే బాధ్యత కలిగి ఉన్నాను. Listen carefully. జాగ్రత్తగా వినండి. Very interesting. చాలా ఆసక్తికరమైనది. I know it's very late now. ఇప్పటికీ ఆలస్యమైందని నాకు తెలుసు. It's dinner time actually. It's dinner time. ఇది భోజనం చేసి ముగించే టైం ఇది. But for some time, కానీ కొన్నిసార్లు we will look at the God's word. కొన్నిసార్లు మనము దేవుని వాక్యం వైపు చూడాలి. This Christmas, ఈ యొక్క క్రిస్మస్ పండుగ I want to share with you 3 things about Christmas. క్రిస్మస్ గురించి 3 విషయాలు మీతో పంచుకుంటాను నేను. This Christmas, every believer should have 3 looks. ప్రతి విశ్వాసి ఈ క్రిస్మస్ పండుగకు 3 చూపులు చూడాలి. Listen carefully. జాగ్రత్తగా వినండి. Brothers, సహోదరులారా, listen carefully. జాగ్రత్తగా వినండి. Yes, okay. 3 looks for Christmas. 3 రకాల చూపులు క్రిస్మస్ కొరకై. How many looks? ఎన్ని? Tell me, how many? 3. 3 different looks of Christmas. 3 వివిధ రకాలైనటువంటి చూపులు క్రిస్మస్ కొరకై. First, మొదటిది the wise man. జ్ఞానులది. The wise man's look. జ్ఞానుల చూపు. Matthew chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం. Read, someone read. Matthew chapter 2 verse 1 and 2. Yes, we saw the star. మనము నక్షత్రాన్ని చూసాం. Listen carefully. జాగ్రత్తగా వినండి. What did the wise men see? మరి జ్ఞానులు దేన్ని చూశారు? Tell me.
చెప్పండి, Everyone should say. అందరూ కూడా చెప్పాలి. ఎవరిని చూశారు? The wise men saw the star in the east. జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రమును చూశారు. Now I'll ask you a question. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Star is down or up? నక్షత్రం అనేది కింద ఉంటుందా పైన ఉంటుందా? Where is star? నక్షత్రం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. Where did the wise men see? మరి ఈ యొక్క జ్ఞానులు ఎక్కడ చూశారు? They saw up. వారు పైన చూశారు. They saw the star in the east. వారు నక్షత్రమును తూర్పు దిక్కులో చూశారు. This Christmas, the first look that we need to have is upward look. మనము ఈ క్రిస్మస్ పండుగకి పైకి చూడవలసి ఉన్నది. We need to look at God. మనము దేవుని వైపు చూడవలసిన అవసరం ఉంది. We need to look at the glory of God. మనం దేవుని మహిమ వైపు చూడవలసిన అవసరం ఉంది. We need to look the splendor of God. దేవుని Splendor, magnificent. ఆ యొక్క దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క సృష్టిని చూడవలసి ఉన్నది. We need to see God. ఆయన యొక్క దేవుని చూడవలసిన అవసరం ఉంది. The wise men saw up. ఆ యొక్క జ్ఞానం పైకి చూశారు. We need to see up. మనం కూడా పైకి చూడవలసిన అవసరం ఉంది. We need to see God. మనం దేవుని వైపు చూడాలి. We need to see the glory of God. మనము దేవుని యొక్క మహిమను చూడవలసిన అవసరం ఉంది. We need to see the wonders of God. దేవుని యొక్క అద్భుతాలను చూడవలసిన అవసరం ఉంది. He is the wonderful God. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. Hallelujah. హల్లెలూయా. The first look of Christmas. మొదటి చూపు క్రిస్మస్ కొరకైనది. Up look. పైన చూసే చూపు. The upward look. అది పైకి చూడవలసిన చూపు. అది You and I, నీవు నేను in these 4 days, we are going to celebrate Christmas. మనము ఈ 4 రోజుల్లో పండుగను మనం జరిపించుకోబోతున్నాం. Grand Christmas celebrations are there in Goindpalli. ఇదిగో గోవిందపల్లిలో ఘనమైనటువంటి క్రిస్మస్ పండుగ జరగబోతుంది. But before Christmas, we should look up to the glory of God. అయితే ఈ పండుగ కంటే ముందు మరి పైకి దేవుని మహిమను చూడాలి. The wise men looked up. ఆ యొక్క జ్ఞానులు పైకి చూశారు. Where did they see? ఎక్కడ చూశారు? They saw up. వారు పైకి చూశారు. When they saw up, they saw the star. వారు పైకి చూసినప్పుడు అక్కడ నక్షత్రం ఉంది. And the star brought them to Bethlehem. ఆ యొక్క నక్షత్రం వారిని బెత్లెహేములోకి తీసుకొని వచ్చింది. When you look up, you will see direction in your life. నీ జీవితంలో నువ్వు చూసినప్పుడు ఆ యొక్క నిన్ను నడిపించేటువంటి ఒక డైరెక్షన్, ఆ దిక్కు నన్ను చూడగలుగుతావు. Yes, when you see up, when you look to God, God will give you direction. ఇదిగో మనము పైకి చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనల్ని ఎటు చూడాలో ఆయన మనకు చెప్తాడు. We sometimes in our life, కొన్నిసార్లు మన జీవితంలో we don't have directions. మనకు ఆ యొక్క ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది. Sometimes we don't know what to do. కొన్నిసార్లు మనం ఏం చేయాలో మనకు తెలియదు. We become disappointed. మనము కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతాం. But we need to look up. అయితే మనము దేవుని వైపు చూడవలసిన అవసరం ఉంది. We need to look to God. దేవుని వైపు చూడవలసిన అవసరం ఉంది. God is there above. పైన దేవుడు ఉన్నాడు. We need to look to God. మనము అటు పై వైపు చూడవలసిన అవసరం ఉంది. God will guide you. దేవుడు మనల్ని నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The star brought them to Bethlehem. ఆ యొక్క నక్షత్రం వారిని బెత్లెహేముకు నడిపించింది. Verse 9 and 10. 9-10 వచనాలు. Same Matthew chapter 2. మత్తయి సువార్త 2:9-10 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా When they saw the star, they were rejoicing. వారు నక్షత్రమును చూసినప్పుడు అత్యానంద భరితులయ్యారు. They were happy వారు అత్యానంద భరితులయ్యారు. because they saw the star, and the star brought them to Bethlehem at the baby feet. ఎందుకంటే ఆ యొక్క
వారు పైకి నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం వారిని ఆ యొక్క బేబీ, ఆ యేసు బాలుడు పుట్టిన చోటికి వారిని నడిపించింది. Today, if you want to go somewhere, ఈ రోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే what you will see? మనము దేన్ని చూడాలి? దేన్ని చూస్తాం? Today, technology has developed and we have Google Maps. ఈ రోజు చాలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది కనుక మనం గూగుల్ మ్యాప్ లో చూస్తాం. In mobile, you have maps. మనకు ఈ మొబైల్ లోని మ్యాప్ అనేది ఉంది. But the wise men, కానీ ఆ యొక్క జ్ఞానులు they were seeing up. వారు పైకి చూస్తున్నారు. The star was guiding them to Bethlehem. వారు ఆ యొక్క నక్షత్రం వారిని బెత్లెహేము వైపు నడిపిస్తుంది. And the star brought them to Bethlehem to baby Jesus. ఆ యొక్క నక్షత్రం వారిని బెత్లెహేముకు యేసు ప్రభువున్న చోటికి నడిపించింది. They were happy. వారు సంతోషించారు. They were joyful. వారు అత్యానంద భక్తులయ్యారు. Finally, we are seeing the Savior of the world. వారు చివరిగా ఆ యొక్క యేసు క్రీస్తు యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని చూశారు. They were happy. వారు అత్యానంద భక్తులయ్యారు. They were looking up. వారు పైకి చూస్తున్నారు. The first look of Christmas is to look up. మొదటి క్రిస్మస్ చూపు పైకి చూసేది. Second, రెండవది Mary, the mother of Jesus. మరియమ్మ యేసు ప్రభు యొక్క తల్లి. When Mary got the good news, ఆ యొక్క మరియమ్మ శుభ వచనము విన్నప్పుడు, చూసినప్పుడు, who gave the good news to Mary? ఆ మరియమ్మ దగ్గరికి ఆ శుభవర్తమానం ఎవరు తెచ్చారు? గబ్రియల్ దూత. Who gave the good news? ఎవరిచ్చారు ఆ సువర్తమానాన్ని? Yes. Some of you all don't know. కొంతమంది తెలియనట్టుందా? Who గబ్రియల్ gave the good news? ఎవరు ఆ యొక్క శుభవచనాన్ని ఎవరిచ్చారు? Gabriel angel. గాబ్రియేలు దూత. The angel Gabriel came to Mary and said, "You are highly favored, Mary." ఇదిగో ఆ గాబ్రియేలు అనేటువంటి దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చి నీవు దయాప్రాప్తురాలై దయ పొందినవని చెప్పింది. God has selected you, Mary. ఓ మరియా, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. The baby is going to come in your womb. నీ యొక్క గర్భములో బాబు జన్మించబోతున్నాడు. The power of the Holy Spirit will come upon ఓ you. నీ మీదకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి వస్తుంది. The baby is going to born in your womb. ఓ ఆ యొక్క బాబు నీ గర్భమందు జన్మించబోతున్నాడు. And you shall call his name Jesus. నీవు ఆయనకి యేసు అను పేరు పెడతావు. Mary got the good news. ఆ యొక్క మరియమ్మ శుభవర్తమానాన్ని పొందుకున్నది. When Mary got the good news, ఎప్పుడు ఆ మరియమ్మ ఆ శుభవచనాన్ని పొందుకున్నది? in Luke chapter 2 and verse 38. లూకా సువార్త 2:35-38. Yes. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగును గాక అనెను. Yes. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. I am your servant, Lord. ఓ నేను నీ దాసురాలను ప్రభువా. I am your servant, Lord. ఓ నేను నీ దాసురాలను ప్రభువా. Do what you say in my life. ఇదిగో నీవు నా జీవితంలో నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేయండి. Mary submitted herself. ఆ మరియమ్మ తనకు తాను అప్పగించుకున్నది. And in verse 46, 46వ వచనం, in verse 46 to 56, Mary is singing a song. 46 నుంచి 2వ అధ్యాయం లూకా సువార్త 46 నుంచి 56 వరకు మరియమ్మ పాట పాడుతున్నది. Mary was singing a song. మరియమ్మ పాట పాడుచున్నది. Mary is glorifying God. ఓ మరియమ్మ దేవుని మహిమపరచుచున్నది. Read verse 46. 46వ వచనం, అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. Yes. నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది. My soul is magnifying the Lord. నా ప్రాణము దేవుని గణపరచుచున్నది. My soul, నా ఆత్మ, my soul, నా ప్రాణము, my soul. నా ప్రాణము. What is Mary saying? మరియమ్మ ఏం చెప్తుంది? From where it is coming? ఎక్కడి నుండి వస్తుంది? From where the worship is coming? ఆరాధన అనేది ఎక్కడి నుంచి వస్తుంది మరియమ్మకు? From the soul, the Maria is talking. ఆమె ప్రాణములో నుంచి వచ్చి మాట్లాడుతున్నది. My soul magnifies the Lord.
నా ప్రాణము దేవుణ్ణి గణపరచుచున్నది. The second look, రెండవ చూపు, looking inside. ఆమె లోపల చూడడం. Where is Mary looking? ఆ మరియమ్మ ఎక్కడ చూస్తుంది? Lopala. Looking inside. ఆమె లోపల చూస్తుంది. Where is Mary looking? మరియమ్మ ఎక్కడ చూస్తుంది? Brothers. సహోదరులారా, Where is Mary looking? మరియమ్మ ఎక్కడ చూస్తుంది? Inside. లోపల చూస్తుంది. The second look of Christmas, looking inside of your life. ఇదిగో రెండవ చూపు, నీ లోపల నువ్వు చూడవలసి ఉంది. How is your life? నీ యొక్క జీవితం ఎలా ఉంది? Are you praising from inside? నీవు లోపల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, స్తుతిస్తున్నావా? Mary, when she got the good news from her soul, she is magnifying the Lord. మరియమ్మ ఆ శుభ సమాచారము పొందినప్పుడు ఆమె ప్రాణము లో నుంచి ఆమె దేవుని గణపరుస్తున్నది. From inside, she is worshiping God. ఆమె లోపల నుంచి దేవుని గణపరుచుతున్నది, ఆరాధిస్తుంది. Second look, రెండవ చూపు, looking inside. లోపల చూడాలి. This Christmas we need to look inside. మనం ఈ క్రిస్మస్ కు మనం లోపల చూడాలి. We need to look at our life. మన జీవితం వైపు చూడాలి. We need to look at how we are worshiping Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును మనం ఎలా ఆరాధిస్తున్నామో మనల్ని మనము చూసుకోవాలి, చూడవలసిన అవసరం ఉంది. Are you worshiping Him just outside, or from inside are you worshiping God? నీవు కేవలము బయట మాత్రమే ఆరాధిస్తున్నావా, లోపల ఆరాధిస్తున్నావా? లోపల నుంచి Your worship, from where is your worship coming? నీ యొక్క ఆరాధన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? Is it outside బయట నుంచి వస్తుంది అది to show others, నువ్వు ఇతరులకు చూపించడానికి, or is it coming from inside? నీ లోపల నుంచి వస్తుందా లేక ఇది? Mary was not showing to anyone else. Mary, from inside, she was worshiping the Lord. మరియమ్మ ఎవరికి చూపించుకోవట్లేదు కానీ ఆమె లోపల నుంచి ఆమె ఆరాధన చేస్తుంది. My soul magnifies the Lord. నా ప్రాణము దేవుని గణపరచుచున్నది. My Lord has remembered her servant. ఓ తన దాసురాలను నా ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. How feeble I am. ఓ నేను ఎంత ధన్యురాలను, How blessed I am. ఓ నేను ఎంత ధన్యురాలను, ఎంత దీవించబడ్డాను. She was looking at her life. ఆమె జీవితాన్ని వైపు చూస్తూ ఉన్నది. She was thinking about her life. ఆమె జీవితమును గురించి ఆమె ఆలోచిస్తుంది. That great God has selected me. ఆ యొక్క గొప్ప దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. She was giving the glory to God. దేవునికి ఆమె మహిమ చెల్లిస్తుంది. The wise men, ఆ యొక్క జ్ఞానులు the first look, మొదటి చూపు where did they see? మరి ఎక్కడ చూశారు? Chepali. They saw up. వారు పైకి చూశారు. Second look, రెండవ చూపు the Mary, ఆ యొక్క మరియమ్మ where did she see? ఆమె ఎటువైపు చూసింది? She saw inside. ఆమె లోపల వైపు చూసింది. Third look, మూడవ చూపు the shepherds. గొర్రెల కాపరు. The shepherds in Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ గొర్రెల కాపరులు చూసింది. How many shepherds were there? అక్కడ ఎంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు? How many shepherds were there? అక్కడ ఎంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు? 3, 3, 4, 4, 5. 5. The Bible says shepherds were there in the field. బైబిల్ చెప్తుంది గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు అని చెప్తుంది. గొర్రెల కాపర్లు. షెపర్డ్స్. Shepherds. Yes. That means plural. Singular means one. Plural means two. Just two. అది ఏకవచనం కాదు, అది బహువచనం. గొర్రెల కాపరి అని లేదు, గొర్రెల కాపరులు అన్నారు. 3, 5, 10 we do not know. 3, 5, 10 మనకు తెలియదు. Maybe they will meet us in heaven one day. వారు ఒక రోజు పరలోకములో వాళ్ళు కలుస్తారు కావచ్చు. The shepherds will meet us. మనల్ని ఆ గొర్రెల కాపర్లు కలుస్తారు కావచ్చు. How many shepherds were there? That is not important. But what happened to the shepherds? That is important. గొర్రెల కాపర్లు అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదు, అక్కడ ఏం జరిగింది అనేది ప్రాముఖ్యమైంది. The angel came to the shepherds. ఆ దేవుని యొక్క దూత గొర్రెల కాపర్ల ఎదురుకు వచ్చాడు. Today in this town of David, the Savior is born. ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు.
You have to go and visit him. మీరు వెళ్ళి ఆయనను దర్శించుకోవాలి, పూజించాలి అంటున్నారు. And the shepherds went. అయితే ఆ గొర్రెల కాపరులు వెళ్ళి ఉన్నారు. They saw the baby వారు బాలుని చూశారు, and they were very happy. వారు చాలా సంతోషపడ్డారు. But in chapter 2, అయితే రెండవ అధ్యాయములో in chapter 2, verse 16 and 17, రెండవ అధ్యాయము 16-17 వచనములో huh? మీకు అర్థమైంది? Did you understand? మీకు అర్థమైందా? What did the shepherds do? వారు ఆ గొర్రెల కాపరులు ఏం చేసి ఉన్నారు? They came. ఆ గొర్రెల కాపరులు వచ్చారు, They saw. వారు చూస్తారు, They worshipped. వారు ఆరాధించారు, They went వెళ్ళి ఉన్నారు, and they shared. వారు ఇతరుల స్వార్థను సమాచారాన్ని పంచుకున్నారు. They shared with others. వారు ఇతరులతో పంచుకున్నారు. They shared with other shepherds. ఇతరుల గొర్రెల కాపరులతో పంచుకున్నారు. In the city of David, ఆ యొక్క దావీదు పట్టణములో Savior is born. ఓ రక్షకుడు పుట్టి ఉన్నాడు. The Savior is born in this world. ఈ యొక్క లోకంలో ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడు. Jesus is born. యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. He will wipe away our sins. ఆయన మన పాపములను తుడిచి వేయగలడు. He will take us to heaven. ఆయన మనల్ని పరలోకములకు తీసుకువెళ్ళగలడు. The Jesus Christ is born. They shared with so many shepherds. ఆ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినదని వారు అనేకులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. Third look. మూడవ చూపు. The third look for Christmas. మూడవ చూపు ఈ క్రిస్మస్ పండుగ కొరకైనది. Look at others. ఇతరుల వైపు చూడాలి. Where? ఎక్కడికి? Look at others. ఇతరులను చూడాలి. Look at your relatives. బంధువుల వైపు చూడాలి. Look at your friends. స్నేహితుల వైపు చూడాలి. Those who don't know about Jesus, look at them. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎవరికి తెలియదో వారి వైపు నువ్వు చూడాలి. The shepherds went to their friends, to the relatives, to the village, and they were sharing about Jesus. వారు ఆ గ్రామాలకు వెళ్ళి వారి స్నేహితులకు, వారి బంధువులకు, గ్రామస్తుల గొర్రెల కాపరులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. Jesus is born. యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. Jesus is born in our town of Bethlehem. ఓ మన బెత్లెహేము పట్టణములో యేసు ప్రభు పుట్టి ఉన్నాడు. They were sharing the good news. వారు ఈ యొక్క మంచి సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నారు. They did not keep the good news to themselves. వారికి మాత్రమే ఈ శుభ సమాచారాన్ని వారు ఉంచుకోలేదు. They came. వారు వచ్చారు, They saw. వారు చూశారు, They worshipped. వారు ఆరాధించారు, They went వారు వెళ్ళారు, and they shared. వారు పంచుకున్నారు ఈ సమాచారం. They shared with others. వారు ఇతరులతో పంచుకున్నారు. They were looking at others. వారు ఇతరుల వైపు చూస్తున్నారు. They were looking at other shepherds. ఓ ఇతర గొర్రెల కాపుల వైపు చూస్తూ ఉన్నారు. I got the good news. అరే నేను ఆ శుభ సమాచారాన్ని పొందుకున్నాను. I will share with my friend. నేను నా స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకుంటాను. They shared with others. వారు ఇతరులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. That is the third look for this Christmas. ఈ యొక్క క్రిస్మస్ పండుగది మూడవ చూపది. You have to look at others. మీరు కూడా ఇతరుల వైపు చూడాలి. Don't keep the good news with you. నీతోనే ఈ శుభ సమాచారాన్ని ఉంచుకోకూడదు. Tell to your relatives. నీ బంధువులకు నువ్వు చెప్పుకోవాలి. Tell to your friends. నీ స్నేహితులకు చెప్పాలి. Tell to someone the gospel. ఎవరికో ఒకరికి సువార్త చెప్తూ ఉండాలి. Tell this is the right time. This Christmas time is the right time to share about Jesus. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పుకోవడానికి ఈ క్రిస్మస్ పండుగ అనేది సరైన సమయం. In my Bombay, during my college days, మా బొంబాయిలో నా కాలేజ్ చదువుతున్నప్పుడు all my friends, they were Gentiles. నా యొక్క స్నేహితులందరూ అన్యజనులు. I knew నాకు తెలుసు from January to November, if I share gospel, they will not listen. నవంబర్ నుంచి జనవరి నుంచి నవంబర్ వరకు వాళ్ళు చెప్తే వినరు. When they will listen? వారు ఎప్పుడు వింటారు? In December. డిసెంబర్ లో వింటారు. In December, people will listen.
డిసెంబర్ లో ప్రజలు వింటారు. That's why during Christmas, during my college days, I invited all the friends to my home. అందుకొరకే నా స్నేహితులను ఆ క్రిస్మస్ సందర్భంగా మా ఇంటికి నేను ఆహ్వానించేవాడిని. And I gifted them a Bible. నేను వారికి బహుమానంగా బైబిల్ ఇచ్చేవాడిని, పరిశుద్ధ గ్రంథాన్ని. I told them about Jesus. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారితో చెప్పాను. I shared about Jesus. యేసు ప్రభువుని గురించి వారితో పంచుకున్నాను. The shepherds, they shared about Jesus. ఆ యొక్క గొర్రెల కాపరులు ఇతరులతో పంచుకున్నారు. Why? ఎందుకు? Why they shared? ఎందుకు వారు పంచుకున్నారు? Because they were looking at others. ఎందుకంటే వారు ఇతరుల వైపు వారు చూస్తూ ఉన్నారు. Arey, all these people are going to die. ఓ అరే, ఈ ప్రజలందరూ మరణించబోతున్నారు. They are going to hell one day. ఒక రోజు వీళ్ళు నరకానికి వెళ్ళిపోబోతున్నారు. Arey, I wish I should tell them. అదే నేను వారికి చెప్పాలి. I should tell them about Jesus. యేసు ప్రభువుని గురించి నేను చెప్పాలి. They will listen or not listen, that is not the concern. ఇదిగో వారు వింటారా వినరా అనేది విషయం కాదది. You tell. నువ్వు చెప్పాలి. You tell. నువ్వు చెప్పండి. You should look at others. మీరు ఇతరుల వైపు చూడాలి. Look at your workers. నీ యొక్క పనివారి వైపు చూడండి. Look at your neighbors. నీ పక్కవారి వైపు చూడండి. Look at your relatives. నీ యొక్క బంధువుల వైపు చూడండి. Look at your friends. నీ స్నేహితుల వైపు చూడండి. 3 looks of Christmas. క్రిస్మస్ కొరకైన 3 చూపులు. How many looks? ఎన్ని చూపులు? How many? ఎన్ని? 3 looks. 3 చూపులు. First First look. look. మొదటి చూపు పైకి చూడటం. Second, రెండవది look at your life. నీ యొక్క జీవితం వైపు చూడు. Third, మూడవది look at others. ఇతరుల వైపు చూడు. First look, మొదటి చూపు wise men. జ్ఞానులది. Where they saw? వారు ఎప్పుడు చూశారు? They saw. నక్షత్రం చూశారు. Second, రెండవది Mary. మరియమ్మ. Where did Mary see? ఎక్కడ చూసింది మరియమ్మ? She looked inside. ఆమె లోపల చూసింది. And third, మూడవది the shepherds. ఆ యొక్క గొర్రెల కాపరులు. Where they saw? వాళ్ళు ఎక్కడ చూశారు? They saw at others. ఇతరుల వైపు చూశారు. We have to have these 3 looks in this Christmas. ఈ యొక్క క్రిస్మస్ కు మనము ఈ 3 చూపులు చూడాలి. May God give grace to this family. ఈ యొక్క కుటుంబానికి అట్టి కృపా దేవుడు అనుగ్రహించునుగాక. This Christmas season, may God bless Harish and his all family members. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా హరీష్ను మరి హరీష్ కుటుంబం అందరినీ దేవుడు దీవించునుగాక. Amen. ఆమేన్. Thank you. ప్రార్థన.